వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే సిఎస్ఎంటీ దగ్గర ఉన్నాను. ఇది సిఎస్ఎంటీ బస్ స్టాండ్ అనమాట, బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి గేట్వేకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. సో నేను ఇంకో రూట్ ట్రై చేయబోతున్నాను ఇప్పుడైతే. సో ఇలా లైన్లో నించొని ఫస్ట్ అయితే ఫామ్ అయ్యి వెళ్ళాలన్నమాట లోపలికి. సేమ్ ఇలాంటి బస్సే వస్తుంది ఇప్పుడు. S155 అనమాట బస్ నంబరు. సిఎస్ఎంటీ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి. చూడండి ఇట్లా లైన్గా వస్తూనే ఉంటాయి. ఇది చలో బస్ అని చెప్పి. ఈరోజు 1 జనవరి 2024 న్యూ ఇయర్ ఫస్ట్ డే అనమాట, వెన్స్డే ఈరోజు. సో S155 బస్లో నేను ట్రావెల్ చేస్తాను. ఇక్కడైతే చాలా ఎండ ఉంది, అసలు ఫుల్గా 30 కన్నా ఎక్కువ డిగ్రీస్ ఉంది. యాక్చువల్లీ తక్కువ ఉండాలి, కానీ చూసుకుంటే ఇక్కడ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇట్లానే ఫామ్లో ఉండాలి. ఫస్ట్ మనది ఇప్పుడు వచ్చింది చూడండి, 1:25 అవుతుంది టైం, ఇప్పుడు వచ్చింది. దీని పేరు చలో అని పెట్టిండ్రు. ఎంత టికెట్ ఉందో నేను చూసి చెప్తాను మీకు. ఏసీ బస్ అనమాట చూడండి. సో మన లైన్ వచ్చే వరకు టికెట్స్ ఒక్కొక్కసారి ఖాళీ ఉంటాయో లేదో. 1:30 అవుతుంది. ఇంకా ఇంకో బస్ వస్తే నేను ఎక్కుతా. అప్పుడు నేనే ఫస్ట్లో ఉన్నా లైన్లో. అయితే అది 116 బస్లో ఏమో 6 రూపీస్ ఫేర్, ఇందులో 25 అని అంటున్నారు. చూద్దాం. వచ్చేసింది చూడండి బస్సు అయితే. ఇదే మా బస్సు వచ్చేసింది. ఎక్కేసిన. ఆన్లైన్ పేమెంట్ అంట 25. టికెట్ చూడ్డానికైతే ఇలా కనిపిస్తుంది చూడండి. సో 25 రూపీస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంట. సో ఆన్లైన్కి రెడీగా ఉండండి. చాలా బాగుంది బస్ అయితే, లగ్జరీలో ఉందన్నమాట. ఏసీ కూడా చాలా బాగుంది చూడండి. ఏసీ ఇంకా అన్నీ వేరే వేరే లైటింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫెసిలిటీలో. ఇక్కడ చూడండి పైన బాగుంది. సో సిఎస్టీ నుంచి బయలుదేరిపోయాము ఇప్పుడే. కొంచెం 1:40 అవుతుంది టైము, కానీ మిర్రర్ అయితే గలీజ్గా ఉన్నది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు చూడండి. సో ఛార్జింగ్ పెట్టడానికి ఇచ్చారంటే హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఎలా అంటే మనం ఊరికెళ్ళే బస్సెస్ లాగా లగేజ్ స్పేస్ ఉంది, ఏసీ ఉంటుంది. సో అందుకనే సీసీ కెమెరా కూడా ఉంది. అందుకనే 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. 116 బస్కి కూడా అట్లా లైన్ కట్టాల్సి వస్తుంది అటు సైడు. సో ఇది సిఎస్టీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాము. సో చాలా బాగుంది బస్సు అయితే. సో 25 రూపీస్ తీసుకుంటున్నారు, కానీ కొంచెం ఎక్కువలాగా అనిపిస్తుంది నాకైతే. కనీసం ఒక 20 అంటే కూడా ఒక విషయము, మరి 25 తీసుకుంటున్నారు కదా. ఈ అద్దం ఏంటంటే అంత క్లీన్గా లేదు. సో లేనందుకు అంత బాగా అనిపిస్తలేదు. A116 రిటర్న్ వెళ్తుంది చూడండి. ఇది చూడ్డానికి బాగుంది, కానీ యాడ్ పెట్టేసిండ్రు. సో ఇందాక ఆన్లైన్ పేమెంట్ చేయడానికి కట్ చేయంగానే పోయింది. సో మళ్ళీ దీన్ని ఏమంటారు, మళ్ళీ మెర్జింగ్ ఆప్షన్ చూసుకొని మెర్జ్ చేసుకొని వేయాలి నేను వీడియో. సో ఈరోజు ఫస్ట్, ఇంకా నేను ముంబైలోనే ఉన్నా. ఇది S155. సో మీకు కొంచెం బెటర్ ఫీలింగ్ కావాలంటే ఇది ఎక్కొచ్చు, లేదంటే అది కూడా ఎక్కొచ్చు. అది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే కుషనియస్ సీట్స్ ఉన్నాయి, బ్లూ కలర్లో బాగుంది బస్సు. ఫార్ట్ మార్కెట్ ఏరియాలో ఉన్నాం మనమైతే ఇప్పుడు. ఐ లవ్ ఫార్ట్ అని ఉంది చూడండి. ఎండలు అయితే దంచేస్తున్నాయి. ఇంకా ఇక్కడ బస్సెస్లో ఏంటంటే ఏసీస్ ఉంటాయి కాబట్టి అంత టెన్షన్ ఉండదు, లేదంటే చాలా డేంజర్ ఉంటుంది. ఇది సౌత్ ముంబై చాలా రాయల్గా ఉంటుంది అసలు, ఎందుకంటే మొత్తం బ్రిటిష్ టైంలో డెవలప్ అయ్యి కట్టిండ్రు కదా, అందుకని అన్నమాట. సౌత్ ముంబైలో మొత్తం డీసెన్సీ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మెయిన్గా. ఇందాక రెడ్ సిగ్నల్ ఉండే, మళ్ళీ గ్రీన్ పట్టది.
ఒకటి ఇంకోటి ముంబై దర్శన్, దక్షిణ ముంబై దర్శన్ అని కూడా బస్సు ఉంది 90 నెంబరు. అది కూడా ట్రై చేస్తా, చూద్దాం మనం. సొసైటీ చౌక్ ఇటు సైడ్ షూటింగ్స్ అవుతూ ఉంటాయి. తెలుగు మూవీస్లో కూడా మీరు ఈ ప్లేస్ని చూసుంటారు చాలాసార్లు. ఇది చూడండి, మీకు గుర్తుకొస్తుంది. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే షూటింగ్స్ కూడా చేస్తారనమాట, పర్మిషన్ తీసుకొని. మరి టూరిస్టే చాలా మంది ఉంటారు అసలు. నిన్నైతే నేను 31 డిసెంబర్ కదా గేట్వేకి వెళ్తే ఏమైందంటే రోడ్డు మీదనే వదిలేసి అటు నుంచి బై వాకింగ్ వెళ్ళాల్సి వచ్చింది. చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల నైట్ 12 అవుతుంది. అప్పుడు ఆమ్ రెస్ట్ అండ్ ఇదేమంటారు ఫుడ్ రెస్ట్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఫుడ్ రెస్ట్. అక్కడ ట్రేడ్ సెంటర్ ఉండే, చూసిండ్రు లేదు, దీని వెనకాలే అన్నమాట ట్రేడ్ సెంటర్ ఉంటుంది. వీడియో లెంత్ ఉంటే 2 minutes కూడా చూడట్లేదు అసలు మీరు. సో అసలు చూడడానికి రీజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు షహీద్ భగత్ సింగ్ రోడ్, షరీఫ్ హౌస్ అన్నమాట ఇటు సైడ్. ఎంఎస్సి బ్యాంక్ అని ఉంది, షెడ్యూల్డ్ బ్యాంక్. ఇంతకుముందు ఇంత ట్రాఫిక్ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం టూరిస్ట్ కూడా చాలా బీభత్సంగా పెరిగిపోయినారు. బస్సెస్ అప్గ్రేడ్ అయినట్టే టూరిస్ట్ కూడా చాలా అప్గ్రేడ్ అయిపోయినారు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంది రూట్లో. లేకపోతే మరీ ఇంత ట్రాఫిక్ అయితే అసలు ఉండదు ఎప్పుడు, చాలా తక్కువ అనమాట ఇట్లా ట్రాఫిక్ ఉండడము. చాలా పాత చర్చ్ చూడండి. సో ఇట్ ఈస్ ఓల్డ్. కొంచెం కూడా బయట వెహికల్స్ సౌండే వస్తలేదు. చూడండి ఎంతగానో ట్రాఫిక్ ఉందో. మనం అటే వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్, అసలు డెన్స్లీ ట్రాఫిక్. సిగ్నల్ రిలీజ్ అయింది ఇప్పుడు. ఈ అద్దం అయితే మరీ గలీజ్గా ఉంది అసలు. గ్రీన్ ముంబై, క్లీన్ ముంబై, హరిత్ ముంబై, స్వచ్ఛ ముంబై అని రాస్తుంది. బాగా రాశారు కదా. డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ చౌక్ అక్కడ బస్ స్టాప్ పైన రాసింది. సో మనం గేట్వే ఆఫ్ ఇండియా సైడ్ వెళ్ళిపోతున్నాము. నిన్నైతే బస్ అటు సైడ్ వెళ్ళలేదు, ఇక్కడే డ్రాప్ చేసి నుండి మేము వెళ్ళిపోయినాం బై వాక్. సైడ్ చూడండి బోట్ బాగుంది కదా, బోట్ లాగా ఇట్లా దించిండ్రు అనమాట. ఎక్స్ రోడ్లో ఇండియా అని రాసి, అది కార్ వల్ల సరిగ్గా కనిపిస్తుంది. ఈ ఏరియాని కొలాబా అని అంటారు. నా కెమెరా అయితే క్లీన్గా ఉంది, కానీ అద్దం అస్సలు క్లీన్గా లేదు. అయినా ఇంత బాగా కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ మన గోల్డెన్ బస్సెస్ అంటే పాత బస్సెస్ అవి బాగుండే, అవి ఇప్పుడు లేవు. ఆల్మోస్ట్ ఏసీవే వస్తున్నాయి అన్నమాట బస్సెస్ అయితే. ఈ బస్సు ఏంటంటే మనల్ని కొంచెం లెఫ్ట్లో తీసుకెళ్ళి కొంచెం తిప్పుకొని తీసుకెళ్తుంది అనమాట అక్కడికి. ఇక్కడ షాపింగ్ ఉంటే చేసుకోవచ్చు లేడీస్కి, కానీ చాలా బాగున్నాయి ఇటు సైడ్. ఇప్పుడు బై వాక్ చేస్తే వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే మనం మంచిగా
చూసుకుంటే షాపింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసాం మనమైతే. కొత్త కట్టిన బిల్డింగ్ కూడా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ నుంచే. ఇది వస్తే ఈ బిల్డింగ్ చూసి తెలుసుకోవాలి మనం వచ్చేసినామని చెప్పి. చూడండి ఈ అద్దంలోంచి కొంచెం క్లియర్గా ఉందా, కొంచెం ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్. తాజ్ హోటల్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి మీకు. కొంచెం అయిపోయింది, ఇప్పుడు దిగుతున్నాము. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్